హాయ్ అండి అందరికీ. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్యాక్సినేషన్ డెఫినేషన్ టాపిక్తో మీ ముందుకొచ్చాను. చాలామంది వ్యాక్సిన్ వేరు, టీకా వేరు అనుకుంటున్నారు. ఈ అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అదేమీ కాదండి. ఇంగ్లీష్లో వ్యాక్సిన్ అంటాం, తెలుగులో టీకా అని పిలుస్తాం అంతే. వ్యాక్సిన్ అంటే ఏంటి? అదేంటి మమ్మల్ని అడుగుతుంది అనుకుంటున్నారా? మీరేం భయపడకండి, నేనే చెప్తాను. వ్యాక్సిన్ టీకా అనేది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాన్ని ఫైట్ చేయడం కొరకు యాంటీబాడీస్ అనేవి ఈ టీకా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏంటంటే వ్యాధి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని మనకు వ్యాధి రాకుండా కాపాడుతుంది. దీన్నే ఇమ్యూన్ మెమొరీ అంటాం. ఈ టీకా మనం వేయించుకోవడం వల్ల ఈ యాంటీబాడీస్ అనేవి మన శరీరంలో ఎప్పుడూ ఉంటాయి. ఏవండోయ్, ఈ వీడియో చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా, కొంచెం ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.